ఈ గమ్స్ అమ్మేటువంటి వాళ్ళు చెప్తారు, విరిగిన హృదయాన్ని తప్ప మిగిలిన అన్నిటినీ అతికిస్తారంట. వాళ్ళ దగ్గర విరిగిన హృదయాన్ని అతికించే టెక్నాలజీ మాత్రం లేదు, కానీ మిగిలినవన్నీ వారు అతికిస్తారంట. క్విక్ ఫిక్స్ అని లేకపోతే ఇంకేదో అని ఏదో అని వస్తూనే ఉన్నాయి. విరిగిన హృదయాన్ని అతికించేది దేవుని ప్రేమేనండి, దేవుని శక్తేనండి, ఆయన ఇచ్చిన క్షమాపణలోనే ఉన్నదండి. కనుక దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. మనస్సు విరిగిన వారు, నిరాశ చెందిన వారు, దుఃఖంలో మునిగిపోయిన వారిని బయటికి తీసుకురావడానికి సైకియాట్రిస్ట్ చాలా రకాలైన పనులు చేస్తారు. ఎక్కువ శాతం మత్తు కలిగి నిద్రపోవడానికి ఉన్న మత్తు గోళీలు ఇస్తారు. మీకు నిద్ర తక్కువగా ఉంది, రాత్రి నిద్రపోతున్నారా, కొంచెం తక్కువగా ఉందండి, నిద్రపోతే అన్ని పోతుందని అనుకొని మత్తు గోళీలు ఇస్తారు. వీళ్ళది మింగినప్పటి నుంచి వారికి స్వయం శక్తి లేకుండా పోతుంది. వాళ్ళు పోయి పడుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఆ మెడిసిన్ కొంతకాలం వాడేసి పడేస్తారు. ఇది తింటే మళ్ళీ నేను నాలాగనే లేను, ఇది తినకుండా ఉన్నప్పుడు నేను పెద్ద పులిలాగా ఉండే, నేను ఎవరినైనా ఆక్రమించడానికి, ఎవరినైనా దాడి చేయడానికి, ఏదైనా చింపడానికి, పగలగొట్టడానికి నాకు శక్తి ఉండే, ఇది మింగినప్పటి నుంచి నాకు అన్ని శక్తి పోయింది, డాక్టర్ గారి దగ్గరికి పోవడానికే ఇష్టం ఉండదు. అటువంటి వ్యక్తులను దేవుడు తన కృప ద్వారా మార్చేశారు. కోపం వస్తే ఎవరైనా ముఖం చూడరు, అందరినీ తిడతారు. కొంతకాలం డిప్రెషన్, అప్పుడు తలుపు పెట్టుకుంటారు, ఎవరితోనూ కూడా మాట్లాడరు. కొంతకాలం వ్యతిరేకతలు, అప్పుడు అందరితో మాట్లాడతారు. జీవితం అంతా రోడ్డు మీదనే ఉంటుంది. ఇవన్నీ జీవితంలో జరుగుతున్న సమ్మిశ్రమైన భావాలు. వీటన్నిటినీ సరిచేయడానికి క్రీస్తు సాన్నిధ్యం సరిపోతుంది, క్రీస్తు ప్రేమ సరిపోతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు మానవునికి గొప్ప నిరీక్షణ కలుగ చేస్తున్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చుచున్న ఆదరణ, దేవుడు మనకిచ్చుచున్న ధైర్యం, దేవుడు మనకిచ్చుచున్న బలము మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవడానికి మనకు సహాయపరుచున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతాయి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. యూదులకు భయపడి తలుపు మూసుకొని లోపల భయంతో కూడి ఉన్న వారి దగ్గరికి, వారి మధ్యన వచ్చి యేసు నిలబడ్డాడు. తలుపు తట్టిన సందర్భాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు తలుపు తట్టలే, ఆయన లోపలికి వచ్చేసాడు. అంటే ఇప్పుడు తలుపు తీయాల్సిన అవసరం లేని ఒక శరీరం ఆయన పొందుకున్నాడు. మీకు సమాధానం కలిగిన గాక అని వారికి తెలియపరిచారు. వారందరూ భయాందోళన కలిగిన వారు, భయంతో ఉన్న వారి దగ్గరికి ప్రభు వచ్చారనుకో భయం వెళ్ళిపోతుంది. కలవరంతో ఉన్నటువంటి వారి దగ్గరికి ప్రభు వచ్చారనుకో కలవరం వెళ్ళిపోతుంది. నిరాశపడిన వారి దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రశంస యొక్క శక్తి ద్వారా నిరాశ తొలగిపోతుంది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు సమాజంలో కలిసిపోయారు. ఫ్యామిలీ వారితో మాట్లాడుచున్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడుచున్నారు. కొంతకాలం తనదండు ఒక లోకంలో జీవించిన వారు క్రీస్తు ప్రేమ చేత తాకబడినప్పుడు వారి విడుదల పొందారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఉన్న సమస్త పరిస్థితులకు పరిష్కారం యేసయ్య సన్నిధి, ఆయన కృప, ఆయన సమాధానం మనకు తోడుగా ఉన్నంతకాలం మన జయకరమైన జీవితం కొనసాగించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు మరలా శిష్యుల దగ్గరికి వచ్చి, తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము,
నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువో నా దేవా అని అనెను. అందరూ చూడకుండా నమ్మారు. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నేను చూస్తే తప్ప నేను నమ్మను, నేను తాకితే తప్ప నేను నమ్మను అని చెప్పిన తోమాకు ప్రభు తన గాయపడిన తన ప్రక్కను తన చేతులను చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన విశ్వసించడానికి కారకుడయ్యాడు. మన ప్రభు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యలను తొలగించి మనకు జయం అనుగ్రహించడానికి ఆయన మన కోసం ఎక్కడికైనా రావడానికి ఆయన సిద్ధమే. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుచున్నప్పుడు, క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. దేవునికి స్తోత్రం. ఆదరణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు శ్రమ? మీ రక్షణ కొరకు, మీ ఆదరణ కొరకు మేము శ్రమపరచబడుచున్నాము అని భక్తులు అపోస్తులు తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ప్రియులరా, ఆయన శ్రమలలో శక్తి ఉంది, ఆయన మరణములో శక్తి ఉంది, ఆయన గాయములలో శక్తి ఉన్నది, ఆయన క్షమాపణలో శక్తి ఉన్నది. చివరిగా మనం చూసినట్లయితే ఆయన రాకడ అద్భుతమైనటువంటిది. లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదామండి. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట మీరు చూచుదురు. ఆయన మేఘారూఢుడై వచ్చేది చూడ్డానికే మనం ఎదురు చూసేది. అప్పుడు దేవుని బూర ఊదింపబడినప్పుడు ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ యేసు ప్రభు దూతల సమూహముతో దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న ఏ ప్రజలకు కూడా ఆ వార్త తెలియదు. అయస్కాంతం పిల్లలు నేల మీద ఆడించుచున్నప్పుడు అగ్గిపుల్లలకు బీడి ముక్కలకు తెలియదు అయస్కాంతం వచ్చిన విషయం. అయస్కాంతం వచ్చిన విషయం ఇనుముకు సంబంధించిన పౌడర్లకు మాత్రమే తెలుసు. అయస్కాంతం నేల నుంచి తీస్తున్నప్పుడు అయస్కాంతం ఇంతే ఉంటే ఇంతగా దాని చుట్టూ ఇనుము పట్టుకొని ఉంటుంది. అవన్నీ మనం చేతులతో తీస్తేనే పోతుంది. అయస్కాంతం వచ్చిన విషయం అగ్గిపుల్లలకు తెలియదు, బీడి ముక్కలకు తెలియదు. యేసుక్రీస్తుని రాకడ కొరకు కనిపెట్టుచున్న విశ్వాసి, నీకు మాత్రమే అది తెలుస్తుంది. క్షణమాత్రములో రెప్పపాటున మనం ఆకాశమేఘములలో ఎత్తబడతాము. దేవునికి స్తోత్రం. నిరీక్షణ గల వారిగా జీవించండి. యేసయ్య రాబోచున్నాడు అనే వార్త లోకమంతా మనకు వినబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఈ గత కొన్ని సంవత్సరాలలో ప్రబలమైంది. ఇప్పుడు తయారు చేసిన రోబోట్లు ఒకప్పుడు ఇలా నడిచేది, ఇప్పుడు అలా లేదు. మనలాగనే నడుస్తుంది, మనలాగనే మాట్లాడుతుంది. గుర్తుపట్టడం కూడా కష్టం. ప్రకటన గ్రంథములో దేవుని అతి పరిశుద్ధ స్థలములో నిలబడి ప్రజలతో మాట్లాడే ఒక బింబమును గురించి చెప్పుచున్నారు. నేనే దేవుడను అని చెప్పి ప్రజలను తన యొద్దకు పిలుస్తున్న ఒక దృశ్యం జరగబోచున్నది. అతి సమీపంగా జరగబోచున్నది. దాని కొరకున్న ప్రిపరేషన్స్ జరుగుతుంది. అక్షరాల మనుషుల్లాగానే ఉంటారు. అది జరగబోచున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే అది జరగబోచున్నది. ఇవన్నీ దగ్గరకు వచ్చింది. చంద్రునిలో చంద్రయాన్ దిగి అనేక కార్యములు చేయబోచున్నది. దేని సూచన తెలుసా? యేసయ్య రాకడ సమయములో కొందరు చంద్రునిలో నక్షత్రాలలో గూడు గడతారంట. బైబిల్ చెప్పారు. నేను అక్కడి నుంచి నిన్ను దించుతానని ప్రభు చెప్పిన మాట వారు మర్చిపోయారు.
నక్షత్రాలలో పోయి జీవించాలి. ఈ భూలోకం నశించిపోతుంది, ఇది జీవితానికి సరిపోయినది కాదు. మనం అక్కడ గూడు కడదాం, అక్కడ అపార్ట్మెంట్ కడదాం, అక్కడ ఉంటాము అని అనుకొని శాస్త్రవేత్తలు అక్కడ వెళ్ళి నివసించడానికి ఉన్న ఏర్పాట్లు చేస్తున్నారు. అతి సమీపముగా మన ప్రాణనాథుడు వస్తాడు. అప్పుడు తన ప్రజలను భూలోకము నుండి తన సన్నిధిలో చేర్చుకుంటారు. నక్షత్ర లోకములో మనుషులు వెళ్ళి నివసించడానికి అనేక రకాలైన ఏర్పాట్లు జరుగుతున్నది. ఇవన్నీ మనకు మంచిదే అని అనిపిస్తుంది. శాస్త్ర లోకం అనేక విషయాలలో అద్భుతం అద్భుతం అని అంటున్నప్పటికీ మనం దాదాపు లాస్ట్ స్టేజ్లో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇంకా కొంతకాలం మాత్రమే, ఇంకో కొన్ని సంవత్సరాలు మాత్రమే, ఆ తర్వాత మన ప్రభుని రెండవ రాకడ సంభవించును. తన బిడ్డలందరూ ఎత్తబడతారు. ఆ తర్వాత ఆయన మహిమ సింహాసనం భూమి మీద స్థాపిస్తారు. ఆబాల వృద్ధం ప్రజలను ఆయన సింహాసనం ముందుకు తీసుకొస్తారు. ఆయనను నమ్మిన వారు, మేలు చేసిన వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. స్వార్థపరులుగా ఈ లోకంలో పాపాత్ములుగా జీవించిన వారందరూ విడవబడతారు అని బైబిల్ చెప్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని వాక్యం అద్భుతమైన రీతిగా మనకు తెలియపరుస్తున్న మాటలను గుర్తించి మనం ముందుకు సాగదాం. ఇక్కడ పరిశుద్ధ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం దాని 11వ వచనంలో మనం చూస్తున్నాం, గలిలయ పురుషులారా, మీరు ఆకాశం వైపు ఎలా తేరి చూచుచున్నారు అని దూతలు వచ్చి అడుగుచున్న మాట. గలిలయ పురుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసయ్య పరలోకమునకు ఆరోహణం అయిపోయినప్పుడు దాదాపు 500 మంది చూశారు. కానీ ఆయన ఎలా వెళ్ళింది చూశారో అలాగనే ఆయన తిరిగి రాబోచున్నాడు తన ప్రజలందరినీ చేర్చుకోవడానికి. ఆయనకు ముఖపక్షం లేదు, పక్షపాతం లేదు, ఆయనకు కులభేదం లేదు, ఆయనకు భాషాభేదం లేదు. ఆయన రక్తములో కడుగబడిన వారందరినీ, తన నామమును పేరు పెట్టబడిన వారిని, తన కోసం ప్రత్యేకింపబడిన వారందరినీ ఆయన సన్నిధిలో చేర్చుకుంటున్నప్పుడు, మిత్రమా, నీవు కూడా విడవబడిపోకూడదని, నీవు కూడా తృణీకరింపబడిపోకూడదని, ఆయన సన్నిధిలో ఉండాలని నేను కోరుచున్నాను. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుని రాకడ కొరకు సిద్ధపడదామండి. ఆయన రాకడ సంభవిస్తున్నప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి ఉన్న సిద్ధపాటు కలిగిన వారిగా ఆయన కృపలో మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం దాని 29వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. మనకందరికీ తెలుసు, చంద్రుడు సూర్యుని నుండి ప్రకాశం తీసుకొని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది. చంద్రునికి స్వయం ప్రకాశించే శక్తి లేదు. ఆ దినమున ఏం జరుగుతుంది అంటున్నారు? శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వలేడు. సూర్యునిలో చీకటి ఉండే చంద్రునికి వెలిగే సామర్థ్యం ఉండదు. ఇలా జరుగుతుందని ప్రభు చెప్పుచున్నారు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. దేవునికి స్తోత్రం. ఇది ఆయన మహిమ ప్రత్యక్షత. ఆయన రహస్య ప్రత్యక్షతలో లోకానికి తెలియదు ఆయన వచ్చాడని. ఆయన వస్తాడు, తన వారిని తన చెంద చేర్చుకుంటారు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. ఆ పిమ్మట సజీవులమై నిలిచి ఉండు మనం రూపాంతర శరీరం పొంది వారితో కూడా మేఘములలో ఆయనను ఎదుర్కొనుటకు చేర్చబడదుము అని బైబిల్ చెబుతున్నారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తున రాకడ అతి సమీపంగా ఉన్నది అని గ్రహించి
విశ్వాసములో స్థిరులుగా ఉండి మనం ముందుకు వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు కోరుచున్నారు. 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం దాని 3వ వచనం కూడా మనం ఈ సమయంలో చదువుదామండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవునికి స్తోత్రం. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగాక ఉందుము. దేవునికి స్తోత్రం. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండు వారి రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారము అయి ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను అను కవచమును, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు మనల్ని నియమించలేదు. దేవునికి స్తోత్రం. మనమందరం యేసుక్రీస్తుని రాకడలో ఎత్తబడడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు గనక ఆయనకు స్తోత్రం చెల్లిదాం. ఒక వచనం కూడా చదివి ముగిద్దామండి. మనము తెస్సలోనికే పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం దాని 14 నుంచి మనం చూద్దాం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసుక్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మేము మీతో చెప్పుచున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమెతట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని రాకడలో ఎత్తబడడానికి ఆశించుచున్న ప్రతి విశ్వాసి నీ లోపల దేవుడు ఒక శక్తిని నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుని ప్రభావం, యేసుక్రీస్తుని శక్తి, యేసుక్రీస్తుని మనస్సు, యేసుక్రీస్తుని స్వభావం ఆయన నీలో పెట్టి ఉన్నాడు గనక నీవు ఆ శక్తితో ముందుకు సాగిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక పవర్ఫుల్ కార్ చర్చ్ ఎదుట ఆగి ఉన్నది. ఆరాధన ముగించుకొని మీరు వెళ్ళడానికి అక్కడికి వెళ్ళుచున్నప్పుడు మీరు చేయవలసినది ఆ కీ తీసుకొని వెళ్ళాలి, అందులో ఎక్కి కూర్చోవాలి, ఆ బండి ప్రెస్ స్టార్ట్ చేయాలి, మీరు ముందుకెళ్ళిపోవాలి. అది మిమ్మల్ని ఎంత దూరం వెళ్ళాలని మీరు ఆశిస్తున్నారో అంత దూరం తీసుకుపోవడానికి శక్తివంతమైన వాహనం. కానీ మీరు పిరికి వారై అనుమానముతో నేను అందులో ఎక్కలేను, నేను అందులో కూర్చోలేను, అది నన్ను తీసుకుపోలేదు అని మీరు అనుకోని ఉంటే మీరు ఇక్కడే ఉండిపోతారు. అది మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలిగినది, అది దానికి శక్తి ఉన్నది అని అనుకుంటే నమ్మాలి, లోపల ఎక్కి కూర్చోవాలి, అది మిమ్మల్ని తీసుకొని పోతుంది. యేసుక్రీస్తు ద్వారా మీకు అనుగ్రహింపబడిన రక్షణ ఈ లోకంలోని సమస్త మాలిన్యమును దాటి పవిత్రమైన జీవితం కొనసాగించి ఆయన సన్నిధి చేరడానికి మీకు శక్తినిచ్చుచున్నటువంటి ఆయన దివ్య సాన్నిధ్యం మీలో ఉన్నది. మీరు పిరిగివారు కాదు, మీరు భయాందోళన చెందిన వారు కాదు. దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవుని చేత అభిషేకింపబడిన వారు. ఈ లోకమును జయించే శక్తి మీకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. పాపమును శోధనను జయించడానికి దేవుడు మమ్మల్ని పిలిచారు. ఆయన కృపలో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి, యేసయ్య ప్రభావం మన జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వడానికి మనల్ని ఆయన సన్నిధిలో వినయంతో విధేయతతో సమర్పించి ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. నాకు శక్తి లేదయ్యా అని చెప్తే చాలు, అది నువ్వు చెప్పుకున్నావు కదా, తన శక్తితో నిన్ను నింపుతాడు. నేను చేయలేనయ్యా అని చెప్తే ఆయన అన్నాడు, నేనున్నాను,
నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరూ చెప్పినట్టు కాదు ఆయన చెప్పినది. ఆయన మాటలు శాశ్వతమైనది, మార్పు లేనిది, శక్తివంతమైనది. నిన్ను నీ కుటుంబాన్ని మధ్యలో ఆయన వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం. నిన్ను గమ్యం చేర్పిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో నీకు కలిగిన అనవసరమైన భయము, కలవరము విడిచిపెట్టండి. దేవుడు నీకు జయం అనుగ్రహించి నిన్ను నడిపిస్తాడు. తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దివ్యమైన సమయం కొరకు స్తోత్రం. నీ నామములో ఉన్న శక్తి, నీ స్వభావములో ఉన్న శక్తి, నీ క్షమాపణలో ఉన్న శక్తి, నీ ప్రేమలో ఉన్న శక్తి, నీ వాక్యములో ఉన్న శక్తి, నీ స్పర్శలో ఉన్న శక్తి, అది మేము అనుభవించడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలందరినీ నీ కృపలతో నింపమని, అద్భుతములు వారి జీవితంలో జరిగించమని, నీకు ప్రియమైన బిడ్డలుగా వారిని మీరు వాడుకొనమని, మీ సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించే ధన్యత వారికి దయచేయమని, ఈ స్థలమును విడిచిపెట్టి వారు వెళ్ళుచుండగా నేను ఒంటరిగా లేను, యేసయ్య శక్తి నాలో ఉన్నది, యేసయ్య నాతో ఉన్నాడు అనే విశ్వాసంతో వెళ్ళి జయ జీవితం కొనసాగించడానికి తగిన శక్తిని, సామర్థ్యమును వారికి అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని, అద్భుత కార్యములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.